ఖమ్మం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన గడ్డం వేణు నిరుద్యోగ యువకుడు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల ఆలస్యం, కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలతో తీవ్రంగా మనస్తాపానికి గురై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. చిన్నప్పటి నుంచే ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు ఎన్నోసార్లు హాజరైనా ఉద్యోగం దక్కలేదని తన లేఖలో పేర్కొన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించి నిరుద్యోగుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటన నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, ఉద్యోగాల కోసం దీర్ఘకాల నిరీక్షణపై మరోసారి చర్చకు దారితీసింది.